చెప్పండి పార్సాద్ గారు. అధ్యక్ష, ఈ సన్నిధి బిల్లుకు సంబంధించిన ఈ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్న యాదవులు, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో యాదవులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దీనికి పెద్ద చారిత్రకమైన కథ ఉంది అధ్యక్ష. లక్ష్మీదేవి విష్ణువు మీద అలిగి వెళ్ళిపోయినప్పుడు విష్ణు స్వామి లక్ష్మీదేవిని ఎదుక్కుంటూ అన్ని లోకాలకు వెళ్తాడు అధ్యక్ష. అన్ని లోకాలు సంచరిస్తూ భూలోకానికి వచ్చి ఒక చోట సేద తీరితే ఆయన చుట్టూ పుట్ట ఏర్పడుతుంది అధ్యక్ష. ఆ ప్రాంత రాజుగారికి సంబంధించిన గోవులు మేపుతున్న శర్వయ్య యాదవ్ అనే అతను గోవులు మేపుతూ ఉంటాడు అధ్యక్ష. దాంట్లో ఒక ఆవు రోజు పాలు ఇవ్వకపోవటం మూలంగా ఆ రాణి గారు శర్వయ్య యాదవ్ని బాగా మందలించి దండిస్తుంది అధ్యక్ష. అయితే అప్పుడు ఆ శర్వయ్య యాదవ్ ఆ ఆవు ఎక్కడికి వెళ్తున్నాయి పాలు అని దాన్ని వెంబడిస్తూ వెళ్తే ఆ ఆవు ఆ పుట్ట మీదకి వెళ్ళి పాలు జారి విడుస్తూ ఉంటుంది అధ్యక్ష. అప్పుడు వెళ్ళి ఆ ఆవుని కొట్టడానికి వెళితే విష్ణువు పైకి వచ్చి ఆ దెబ్బ విష్ణువుకు తగులుతుంది అధ్యక్ష. విష్ణువు తగిలినప్పుడు ఆ స్వామి ఆ శర్వయ్య యాదవ్ని శపిస్తాడు. శపించినప్పుడు శర్వయ్య గారు జరిగిందంతా రాణిగారు మందలించింది అంతా చెబితే అప్పుడు స్వామి జరిగిన దాన్ని గుర్తించి ఆయనకు ఒక వరం ఇస్తాడు అధ్యక్ష. శర్వయ్య, నేను కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాను. కలియుగాంతరం వరకు కూడా రోజు మొట్టమొదటి దర్శనం నీకు నీ వంశానికే ఇస్తున్నానని చెప్పేసి వరమిస్తాడు అధ్యక్ష. ఆనాటి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారికి, చెవిరెడ్డి గారికి బాగా తెలుసు, పెద్దిరెడ్డి గారికి, ఎందుకంటే చిత్తూరు జిల్లా వాళ్ళు కాబట్టి చాలా మంది తెలియదు అధ్యక్ష. ఆనాటి నుంచి కూడా క్షమించండి చాలా మందికి తెలుసు, చాలా మంది చెప్పండి. ఆనాటి నుంచి కూడా అధ్యక్ష కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సన్నిధి గొల్ల కుటుంబమే రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి తలుపులు తెరవటం, మళ్ళీ సాయంత్రం పూట తలుపులు వేసే విధానం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీలో ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఆ వంశపారంపర్యంగా చేసే అవకాశాన్ని తీయటమే కాకుండా అదేదో దేవుడు ఇచ్చిన వరం కాకుండా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా పెట్టారు అధ్యక్ష. అప్పటి నుంచి కూడా గత 26-25 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని యాదవులందరూ కూడా దీని గురించి పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. కానీ మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఆ వెంకటేశ్వర స్వామి గారు పంపించినట్లు మేమందరం కూడా, మా ఎమ్మెల్యే నాగేశ్వర్ కానివ్వండి, అనిల్ కానివ్వండి, మధు కానివ్వండి, ఇంకందరం కూడా చాలా మందిని కాళహస్తిలో వారు పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళాం అధ్యక్ష. ఆయన ఒకటే మాట ఇచ్చారు అధ్యక్ష, వంశపారంపర్యంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడో మనం అధికారంలోకి రాగానే అది చట్టం చేసిస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు ఆ చట్టాన్ని చేస్తాం అధ్యక్ష. దానికి యాదవులందరూ కూడా ఇప్పటికి ఎన్ని ఫోన్స్ వస్తాయి, రోజు ఇదే ఫోన్స్ అధ్యక్ష. వాళ్ళందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని వారికి యాదవులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇంకోటి, ఈ మధ్య మా వాళ్ళు అంటే యాదవులు ఇంతకుముందు గొల్ల అనేవాళ్ళు అధ్యక్ష. గొల్ల అంటే కొంత బాధపడుతున్నారు ఈ మధ్య ఎదుకులందరూ కూడా యాదవాన్ని అనాలంటారు. చట్టంలో ఆ సన్నిధి గొల్ల తీసేసి సన్నిధి యాదవ్ అని చెప్పేసి కూడా మార్చినందుకు మా సంఘం అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తల వంచి ధన్యవాదాలు. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it. Clause 2 and 3, clause 1, enacting formula and long title to do stand part of the bill. I shall now request the Minister for Endowments to move the motion for passing the bill. Adyaksha, I beg to move that the amendment bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it. The motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister, please move the motion. Honorable Speaker, sir, I beg to lay on the table of the House a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Ordinance 2020, Andhra Pradesh Ordinance number 2 of 2020, as required under Clause 2A of Article 213 of the Constitution of India.
Motion moved. The question is Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is introduced. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. Minister. Discussion. Motion put in. అధ్యక్ష, ఈ బిల్లు ప్రధానంగా 1994 పంచాయత్ రాజ్ యాక్ట్లో కొన్ని మార్పులు తేవడానికి 2/2020 డేటెడ్ 22/2020 ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు బిల్ రూపంలో తీసుకొస్తున్నాము. ప్రధానంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీరాజ్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ధన ప్రభావం, మద్య ప్రభావం ఉండకూడదు. అదేవిధంగా గిరిజనులకు అవకాశం, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఈ షెడ్యూల్ నోటిఫైడ్ ఏరియాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే 100% గిరిజన జనాభా కలిగిన ఆవాసాలు, గిరిజన తాండాలకు 15(1)A ప్రకారం సర్పంచ్ పదవి, వార్డు సభ్యుల పదవులకు సెక్షన్ 9(1)A అన్ని గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ప్రతిపాదించడమైనది. ఈ ప్రాంతాలు తాండాలు షెడ్యూల్ ప్రాంతాల్లోనే లేనప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న జడ్పీటీసీలకు కూడా అన్ని సీట్లను గిరిజనులకు రిజర్వ్ చేస్తూ కొత్త నిబంధనలు ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ 242D. అదేవిధంగా ఈ ఓటర్లను ప్రలోభపరచకుండా చర్యలు తీసుకోవడానికి సెక్షన్ 19A కూడా కొన్ని అమెండ్మెంట్స్ తేవడం జరిగింది. ఏదైనా డబ్బులు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ చేయడం కానీ, ఏదైనా చట్ట వ్యతిరేక కార్యపాలకు పాల్పడినా కానీ అవి రుజువైతే వారు గెలిచినప్పటికీ వారిని ఆ పదవుల్లో కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాము. అదేవిధంగా సర్పంచులకు అదనపు బాధ్యతలు కొన్ని ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ బాధ్యత, గ్రామాల్లో మొక్కల పెంపకము, వాటి సంరక్షణ. అదేవిధంగా సర్పంచ్ ఆ సంబంధిత గ్రామంలోనే నివసించాలి పోటీ చేయాలంటే. అదేవిధంగా ఆ కార్యాలయానికి క్రమం తప్పకుండా రోజు వెళ్ళాలా. సర్పంచ్ అత్యవసర ఈ విధంగా అన్ని మార్పులు తీసుకొచ్చి ఈ ఎన్నికల నిర్వహించే రోజులు కూడా తక్కువగా చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు 14 రోజులు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు 16 రోజుల్లోనే నిర్వహించడానికి కూడా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది తమరు దీన్ని ఆమోదించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. The motion moved. The question is that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 14. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 14, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Ayes have it, clause 2 and 14, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. Minister, yes. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who against it, please say no. Ayes have it, the motion is carried and the bill is passed. I request the Minister of Finance to introduce the Andhra Pradesh Appropriation Bill, vote on account 2020. Minister, please introduce the bill. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020.
I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill, vote on account 2020. Please, Minister. Adyaksha, I beg to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020 be taken into consideration. Adyaksha, ఇది మార్చిలో మామూలుగా మనం రెగ్యులర్ బడ్జెట్ మనం తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది, ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు సెషన్ హోల్డ్ చేయలేకపోయారు కాబట్టి అప్పుడు బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు దానికి సరిపడ్డ మరి ఆ ఆర్డినెన్స్ ద్వారా ఏ ఆర్డినెన్స్ అయితే అప్పుడు ఇష్యూ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఈరోజు ఆ ఆమోదానికి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, I beg to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2020 be taken into consideration. Motion moved. The